సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ప్రకటన గ్రంథంలోని ధన్యులు. ప్రకటన గ్రంథంలోని ధన్యులు ఎవరు? ప్రకటన గ్రంథంలో ధన్యులు. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను గారు. ప్రకటన గ్రంథం రాసింది శిష్యుడైన యోహాను గారు రాశారు. ప్రకటన గ్రంథంలోని ధన్యులు మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రకటన గ్రంథంలో ధన్యులు ఎవరంటే ఈ ప్రవచన వాక్యములను చదువువాడు. అంటే గ్రంథాన్ని ఏం చేయాలి? ప్రవచన వాక్యం అంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. రెండవ విషయం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు మృతులు ధన్యులు. ఎవరినందంట? ప్రభునందు మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథంలోనే రాయబడి ఉంది. ప్రభునందు ఉండి చనిపోతే ధన్యులు. కానీ నువ్వు లోకంలో ఉండి లోకాశలతో ఉండి నీ ఇష్టానుసారంగా జీవించి చనిపోతే, తాగి తిరిగి చనిపోతే, దేవుడంటే లెక్క లేకుండా, దేవుని వాక్యం అంటే విలువ అనేది ఇవ్వకుండా, సేవకుడంటే గౌరవించకుండా, అసలు నీకు దేవుడంటేనే భయం భక్తి లేకుండా చనిపోతే అప్పుడు రాస్తారు ఏమని? ఈ వాక్యం రాస్తారు. వారు ధన్యులా? కాదు. ఎవరు ధన్యులంటే ప్రభునందు మృతులు ధన్యులు అని చెబుతున్నారు. ప్రభునందు ఉండిన వారు చనిపోతే ఎవరంట? ధన్యులు అని చెబుతున్నారు. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనంలో మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ఎవరంట? ధన్యుడు అని చెబుతున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్నాయి అన్నమాట. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు. జాగ్రత్తగానండి. మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలోని ఎవరైతే ఆ పునరుద్ధానంలో లెగుస్తారో అంటే పాలుగలవారు ధన్యులు. ఎవరైతే విడిచిపెట్టబడతారో వారికి భయంకరంగా ఉంటుంది. చావాలన్నా కానీ చావు రాదు. అందుకని మొదటి నుంచి ఏమని చెప్తున్నారంటే
మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. అదే విషయం ప్రకటన గ్రంథం 1:3లో కూడా కనబడుతుంది అనమాట. తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించున్నట్టు తమ వస్త్రములను ఊదుకుకొని వారు ధన్యులు. వీరండి ధన్యులు. ప్రకటన గ్రంథంలో ధన్యులు ఎవరు అని అంటే వీరు ధన్యులు. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో దేవుడు ఎలా కోరుకున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా ధన్యకరంగా ఉండాలి. ధన్యకరమైన జీవితం ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఈ వాక్యాలు విని గైకొని వారు చదువువారు ధన్యులు. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆ విషయాలు ప్రకటన గ్రంథం చదివితే ధన్యులు అని తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలంటే ధన్యకరమైన జీవితం ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. దేవుని యందు ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.